సో హలో గైస్, వెల్కమ్ టు తెలుగుడు వ్లాగ్స్. సో రోజు కంటెంట్ అని చెప్పి రోజు కంటెంట్ గురించి బాగా టెన్షన్ అయిపోతున్నా అండ్ కంటెంట్ దొరుకుతలేదు కదా. సో ఈరోజు అయితే నేను మీ ముందు ఒక కొత్త కంటెంట్తో వచ్చేసిన అండ్ కంటెంట్ వచ్చేసి వర్కౌట్ అన్నమాట. సో 2026లో మన బాడీ అయితే మొత్తం చేంజ్ అయిపోవాలి, మైండ్ సెట్ చేంజ్ అయిపోవాలి, మొత్తం మనమే చేంజ్ అయిపోవాలన్నమాట. సో గైస్, చాలామందికి అయితే వర్కౌట్ చేసి అంటే కొంతమంది యూత్, కొంతమంది ఏంటంటే జిమ్ అఫోర్డ్ చేయలేరు అన్నమాట. అండ్ ఫుడ్ కూడా డైలీ ఫుడ్కి కూడా అఫోర్డ్ చేయలేరు, అంటే బ్యాలెన్స్ డైట్కి రోజు మనం ప్రోటీన్ ఇంటెక్ కానీ అట్లా కొంతమంది అయితే అఫోర్డ్ చేయలేరు. అండ్ బాడీ గెయిన్ చేయాలని, మంచి బాడీ, మంచి ఫిజిక్ ఉండాలని చెప్పి మంచి ఫిజిక్ కట్స్, సిక్స్ ప్యాక్స్ కాకుండా మంచిగా చూడంగానే జర పర్సనాలిటీ మంచిగా అనిపించాలి, దిట్టంగా గట్టిగా స్ట్రాంగ్ అనిపించాలని చెప్పి చాలామందికి ఉంటుంది, పోరగాళ్ళకి మస్తు మందికి ఉంటుంది. అండ్ సేమ్ అట్లా నాకు కూడా ఉండే. నేను ఇంతకుముందు చాలా బక్కగా ఉండే. అండ్ మెల్లమెల్లగా ఏదో కొంచెం చేసి ఇప్పుడు కొంచెం అయితే వెయిట్ గెయిన్ అయినా. సో అట్లా చాలామంది తమ్ముళ్ళకి, అన్నలకి చాలామందికి ఉంటుంది. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను వీడియోస్ అయితే పెడతా. అండ్ నేను కూడా ఆ స్టేజ్ నుంచి ఇప్పుడైతే ఇప్పుడున్నా ప్రజెంట్. ఇప్పుడు నేను రీసెంట్గా ఇప్పుడు వర్కౌట్ ఏం చేయలేదు. సో ఇంతకుముందు చేసిన దాంతో ఇట్లున్నా. సో నా ప్రజెంట్ బాడీ కండిషన్ ఎట్లుందో మీరు చూడండి. సో గైస్, చూస్తారు కదా, ఇప్పుడైతే మన బాడీ కండిషన్ అయితే ఇట్లుంది, నార్మల్గా సింపుల్గా. సో ఇంతకుముందు నేనైతే బక్క పీస్ ఉండే, మొత్తం బొక్కడా అంటుండే నన్ను అందరూ. సో ఇప్పుడైతే నార్మల్గా ఇంతకుముందు ఎక్సర్సైజ్ చేసిన, ఇంతకుముందు కొంచెం వర్కౌట్ మధ్యలో చేసిన, ఫుడ్ బాగా తీసుకున్నా కాబట్టి ఇట్లున్నా. సో మనకైతే పెద్దగా బాడీ ఏం లేదన్నమాట, పొట్ట ఉంది, నార్మల్గా మజిల్స్ నార్మల్గా ఉన్నాయి, నార్మల్ స్టేజ్లో ఉన్నాయి. సో దీన్ని మనం ఏంటంటే, నాకు కట్స్ చేయాలని ఏమంత అనిపించదు, అంటే బల్క్ ఉండాలి, జర దిట్టంగా ఉండాలి, టిప్పర్ లారీ లేకుండా ఉండాలనిపిస్తుంది. సో మనమైతే స్టార్టింగ్ బల్కింగ్ సిరీస్తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే చాలామంది బక్కగా ఉంటారు. సో దొడ్డుగుండేటోళ్ళు ఏంటంటే ఫస్ట్ వెయిట్ లాస్ చేయాలి, తర్వాత ఇంకా బాడీ ఇది మజిల్స్ మీద ఫోకస్ చేయాలి, కట్స్ మీద ఫోకస్ చేయాలి. కానీ ఫస్ట్ స్లిమ్గా ఉండేటోళ్ళ నుంచి స్టార్ట్ చేసాం మనం. సో ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన. అండ్ పెద్దగా బాడీ ఏం లేదు మనకి ఇప్పుడు. సో పెద్దగా ఏం లేదు, పెద్దగా చేద్దాం అట్లా అన్నమాట. సో ఇప్పటి నుంచి మన డైలీ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ నేను ఏమేమి వర్కౌట్స్ చేస్తా అన్నీ పెడతా. అండ్ పెద్దగా అది ఓవర్గా అట్లా ఏం చేయం మనం, సింపుల్గా మన వాళ్ళకి అందరికీ సూట్ అయ్యేటట్టు. కానీ ఓపిక ఉండాలి ఫ్రెండ్స్, ఓపిక చాలా ఉండాలన్నమాట. సో ఓపిక లేకపోతే అవ్వదు. ఏంటంటే 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, అబ్బా బాడీ పెయిన్స్ రా, మన వల్ల అయితే లేదురా, అవసరమారా అనిపిస్తుంది. సో మన సర్కిల్లో చాలామందిని చూస్తూ ఉంటాం. సో నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చినట్టునే. ఏంటంటే 2 రోజులు చేస్తా, 3 రోజులు చేస్తా, వారం చేస్తా, 10 రోజులు చేస్తా, తర్వాత ఆపేస్తా. ఏదో ఒక వంక, ఏదో ఒక వర్క్, ఏదో ఒకటి అడ్డం వస్తుంది ఇంకా ఏదో మనకి. సో అట్లా ఆపేస్తాను అన్నమాట. సో ఇప్పటి నుంచి ఆపొద్దు. సో మీరు కూడా ఫాలో అయిపోండి, స్టార్ట్ చేద్దాం. సో కలిసి గ్రో అవుదాం, కలిసి బల్క్ అవుదాం, కలిసి కట్ చేద్దాం, కలిసి మంచి బాడీ అయితే బిల్డ్ చేద్దాం అన్నమాట. ఏమంటారు? సో అదన్నమాట. సో దానికోసం అని చెప్పి న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇన్ని రోజులు అయితే బద్ధకం, సోమరితనం అన్నీ బ్లా ఇంకా అట్లా డేస్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి. సో ఈ రోజు నుంచి మన కంటెంట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది, అయిపోయింది. సో ఈ రోజు నుంచి కంటెంట్ అయితే స్టార్ట్. ఇది జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ వీడియో. సో నేను మెల్లగా మీ దగ్గరికి అయితే డైలీ వర్కౌట్ గురించి అయితే తెస్తానమాట. సో ఈ రోజు నుంచే స్టార్ట్. యాక్చువల్లీ జనవరి 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ న్యూ ఇయర్ ఉంటుంది, కథ ఉంటుంది. ఇంకా 2 days ఎంజాయ్ చేసి ఇంకా తర్వాత రెస్ట్ అనేది ఉండదు. సో అట్లా స్టార్ట్ చేద్దామని అనుకున్నా. అండ్ ఈరోజు అయితే స్టార్ట్ చేసేసిన. సో ఈ రోజు నుంచి ఇది మన ఇంట్రడక్షన్ డే అన్నమాట. సో రేపటి నుంచి డే 1 అయితే స్టార్ట్ చేద్దాం మన వర్కౌట్ ఛాలెంజ్లో. సో మన బాడీ కండిషన్, ఫ్యాట్ ఉంటే స్లిమ్ ఎట్లా అవ్వాలి, స్లిమ్ ఉంటే ఫ్యాట్ బాడీ వెయిట్ గెయిన్ ఎట్లా చేయాలి, ఇవి కూడా నాకు తెలిసినంత వరకు నేను చేసేవి, నాకు తెలిసినవి నేను చెప్తాను అన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మంచి కంటెంట్తో అయితే వచ్చేసినాం. 2026
మస్ట్ బి ఎ చేంజింగ్ ఇయర్ అన్నమాట. సో అందరు రెడీగా ఉండండి. సో నేను ఇది ఇంతకుముందే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అంటే ఇంతకుముందు నేను వర్కౌట్ చేసేటోని చేస్తూ ఉండేటోని కొన్ని రోజులు. కానీ మధ్యలో బ్రేక్ అట్లా బ్రేక్ అవుతూ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని చెప్పి దీనికి ఖచ్చితంగా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలి, మధ్యలో బ్రేక్ పాయింట్ ఉండొద్దు అని చెప్పి మంచి స్టార్టింగ్ పాయింట్ ఏది అని వెయిట్ చేస్తుంటే, సో అట్లా ఆలోచిస్తూ న్యూ ఇయర్ అయితే వచ్చేసింది. సో ఈ న్యూ ఇయర్ ఏమాత్రం వేస్ట్ చేయకుండా మనమైతే మన బాడీ కంటెంట్ స్టార్ట్ చేసేద్దాం, అంటే వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. సో దీంట్లో మనకు పోయేదేం లేదు. నేను చెప్పే వర్కౌట్ ఏంటంటే అసలు ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా, అంటే జిమ్కి పోకుండా మన దగ్గర ఉన్న ఫుడ్ తోటే సింపుల్గా ఈజీగా బాడీ ఎట్లా గెయిన్ చేయొచ్చు అనేది నేను మీకు చెప్తాను అన్నమాట. సో వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ రేపటి నుంచి అయితే మన కొత్త కంటెంట్లో అయితే అందరూ పాల్గొనండి. అండ్ ఇంకోటి ఏంటంటే డైలీ వర్కౌట్ ఉంటుంది, ప్లస్ మధ్యలో ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ ఎట్లా నడుస్తుందో యథావిధి అట్లయినా నడుస్తుంది. ఐ మీన్ ఫన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఎక్స్ప్లోరింగ్ కానీ, కొత్త విషయాలు కానీ, ఫన్ కానీ, జోక్స్ కానీ, ఏదైనా సరే అన్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి నా వీడియోస్లో. అండ్ ఇప్పటి నుంచి వర్కౌట్ అనేది కూడా ఒక మెయిన్ కంటెంట్ అన్నమాట. సో ఇన్ని రోజులు సిగ్గు అన్నమాట, చేద్దామా వద్దా, బాడీ చూపించుకుందామా, ఎందుకులే అది ఇది అని. బొంగు ఇంకా అమ్మాయిలే చూపిస్తుర్రా బాయ్. మనం హెల్తీ ఎట్లా ఉండాలి, బాడీ మంచిగా ఎట్లా మెయింటైన్ చేయాలని చూపిస్తున్నాం అంతే. ఏంటంటే మన టార్గెట్ ఒక్కటే, డిసిప్లైన్, కన్సిస్టెన్సీ. ప్రతి ఒక్కడు చెప్పేది ఇదే. ప్రతి ఒక్కడు ఇదే సొల్లు ఎందుకు చెప్తారా అంటే దాంతో వస్తుంది బాడీ అనేది, ఉత్తిగా రాదు. డైలీ చెయ్యాలి. డైలీ ఒక గుంత తోవాలనుకుంటే డైలీ కొంచెం దోస్తే పెద్ద లోయ అయిపోతుంది డైలీ తవ్వుతే. సో బాడీ కూడా అంతే, డైలీ వర్కౌట్ చేస్తే నీ గ్రోత్ అనేది పెరుగుతుంది, నీ బాడీ అలవాటు అవుతుంది. సో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇంకో చిన్న పోరగానికి కూడా తెలుసు బాడీ ఎట్లా గెయిన్ చేయాలో. ప్రతి ఒక్కడు వచ్చి చెప్పేది ఏం లేదు. బట్ ఏంటంటే ఒక మోటివేషన్ ఉండదు. ఒకడు వచ్చి మోటివేట్ చేయాలి, ఒకడు వచ్చి వెనకాల నుంచి నూకాలి ఇన్ ద సెన్స్ సపోర్ట్ చేయాలి. సో అట్లా సపోర్ట్ చేసినప్పుడే ఆడు ఏంటంటే వానికి కొంచెం ఆలోచన వస్తుంది, కొంచెం మెచ్యూర్గా ఆలోచిస్తాడు. అరే అవును చేయాలి, 2 రోజులు చేసి ఆపేసి అట్లా అనుకుంటే ఏది అవ్వదు. సో ట్రై చేద్దాం, కలిసి గ్రో అవుదాం. ఇప్పుడు మన బాడీ కండిషన్ అయితే సింపుల్ ఇట్లుంది, నార్మల్గా ఉంది, ఏం లేదు. నేను మీ లెక్కనే ఉన్నా. నాకు కూడా ఏం పెద్ద కండలు లేవు, బండలు లేవు, బొంగు పోషాణం ఏం లేవు కదా, తెచ్చుకుందాం. ఓకే, సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది బాడీ, పెద్ద ఏం లేదు. అది డైలీ చేయాలంతే. ఓకేనా? సో నేను రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. నేను ఏమేమి చేస్తాను, ఎట్లా చేస్తాను వర్కౌట్ అనేది స్టార్ట్ చేస్తాను అన్నమాట. సో వీడియో అనేది మొత్తం పెడతా. అండ్ నాకు తోచినంత వరకు, నాకు వీలైనంత వరకు అయితే నేను మీకు మంచి కంటెంట్ అయితే అందించడానికి ట్రై చేస్తాను. సో చూడండి, మీరు కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకపోతే నాకు మోటివేషన్ ఉండాలి కదా. మీరు వర్కౌట్ చేయాలని చెప్పి నేను మోటివేట్ చేస్తున్నా, నేను మీకు పుష్ చేస్తున్నా ఒక రకంగా. సరే నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాకపోవచ్చు, నా వీడియోస్ ఎక్కువ మంది చూడకపోవచ్చు, నేను ఎవరికి తెలియకపోవచ్చు. బట్ వన్ డే అనేది వస్తుంది, ఒక డే అనేది వస్తుంది, అందరు చూస్తారు, తెలుస్తుంది వీడు హరిప్రసాద్ రా. సో అట్లా రావాలంటే కష్టపడాలి, ఉత్తిగా రాదు కదా, ఉత్తిగా రాదు, కష్టపడతా. మీరు కూడా కష్టపడండి. సో కలిసి బాడీ అయితే గ్రో చేద్దాం. అండ్ నా లెక్క చాలామంది ఉన్నారు, చెప్తున్నా కదా, నా చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, బాడీ గ్రో చేద్దాం, అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పి, కానీ చెయ్యరు. ఎందుకంటే తెలుసు కదా మన మైండ్ సెట్ ఎట్లుంటుంది, ఎట్లా డీవియేట్ అయిపోతుంది, కన్సిస్టెంట్గా ఉండలేము, ఒకటే పని మీద పట్టుదలగా కూర్చోవాలంటే చాలా కష్టం అన్నమాట. సో ఇప్పటి నుంచి కూర్చుందాం, ఏం లేదు, డైలీ 1 hour 2 hour కేటాయించాలి. ఉత్తి పుణ్యానికి రీల్స్ బర్రా స్క్రోల్ చేస్తావు, ఆ టైమే దీనికి పెట్టు 1 గంట సేపు. సో బాడీ గెయిన్ అవుతుంది, 100% గెయిన్ చేద్దాము, మెల్లమెల్ల స్టార్ట్ చేద్దాము.
సో రేపటి నుంచి అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. సో గైస్ బాయ్ బాయ్. రేపైతే స్టార్టింగ్ వీడియో అయితే పెడతానమాట. అండ్ మిస్ అవ్వకండి, పక్కా చూడండి. బాయ్ బాయ్.